సరిపోదా శనివారం. మొత్తానికి నన్ను ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటంటే, కంప్లీట్ క్లాస్ డైరెక్టర్ మాస్ సినిమా తీస్తున్నాడు. అది కూడా ఫస్ట్ టైం. తర్వాతొచ్చిన గ్లింప్స్ కూడా మంచి మాస్ హై ఇచ్చాయి. ఇక కథ విషయానికొస్తే, సో అమ్మ ఒక ట్రిక్ చేసి ఏం చెప్తున్నారంటే నేను ఉండవా ఏదో గోల. అలా ఎస్‌జే సూర్య గారు చెప్పేశారు కాబట్టి అదనమాట మ్యాటరు. సో, ఇక డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ సీన్ నుంచే కథ స్టార్ట్ అయిపోతుంది. మంచి సెటప్ ఉంటుంది. యాక్చువల్లీ కోర్ పాయింట్‌ని ఎస్‌జే సూర్య గారు చెప్పినప్పుడు బిలీవబుల్‌గా లేదు. సినిమాటిక్‌గా అనిపించింది. దాన్ని స్క్రీన్ మీదకి ఎలా నమ్మబుల్‌గా పోర్ట్రే చేస్తారో చూద్దాం అనుకున్నాను. ఆ పార్ట్ చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. మంచి ఎమోషన్ సెటప్ అయింది అక్కడితోనే. ఇక ఎంట్రీ విషయానికొస్తే, నాని గారి ఎంట్రీ చాలా బాగుంది. కంటెంట్‌ని ఫాలో అవుతూనే మాస్ ఎంట్రీ ఇస్తారు. చాలా బాగా వచ్చింది. కథగా చూస్తే ఇప్పుడు ఒక రాయలసీమ ఫ్యాక్షన్ డ్రామాలో ఫ్యాక్షన్‌ని కోర్ ఎలిమెంట్‌గా పెట్టుకొని మాస్ కమర్షియల్ డ్రామాతో సినిమా ఎలా తీస్తారో, అలాగే సాటర్డే యాంగర్ పాయింట్‌ని కోర్ ఎలిమెంట్‌గా పెట్టుకొని దాని చుట్టూ ఒక కమర్షియల్ సెటప్‌తో తీసిన సినిమా. చెప్పాలంటే వివేక్ ఆత్రేయ గారు ఆ కంటెంట్‌ని, మాస్ ఎలిమెంట్స్‌ని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఎక్కడా అన్నెసెసరీ క్యారెక్టర్ గాని, సీన్ గాని ఒక్కటి కూడా పడలేదు. స్క్రీన్ మీద కనపడే మోస్ట్ మేజర్ క్యారెక్టర్స్ అన్నిటిని బాగా యూజ్ చేసుకున్నారు. యాక్చువల్లీ చాలా పర్ఫెక్ట్‌గా రాసుకున్నారు. ఇక లవ్ స్టోరీతో ఎక్కడా కోర్ పాయింట్‌ని డీవియేట్ చేయకుండా, డ్యూరేషన్ పెరగకుండా, అలా అని ఇంపాక్ట్ తగ్గకుండా మంచి లవ్ స్టోరీ ఉంటుంది. చాలా బాగుంది. నాని గారి సినిమాల్ని, రెఫరెన్స్‌ని కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఇక కాన్ఫ్లిక్ట్ విషయానికొస్తే, సాటర్డే యాంగర్‌ని యాంటగానిస్ట్ ఇష్యూకి కనెక్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి హై ఇస్తుంది. మాస్ ఎలిమెంట్స్‌ని బాగా కనెక్ట్ చేసుకుంటూ మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చారు. అసలు ఫస్ట్ హాఫ్ ఎప్పుడైపోతుందో కూడా తెలీదు. అంత పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేసి రాసుకున్నారు. పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ మెల్లగా స్టార్ట్ అయినా ఎంగేజింగ్‌గా వెళ్తుంది. కాన్ఫ్లిక్ట్‌ని డీప్‌గా తీసుకెళ్తూనే హై మూమెంట్స్ తగ్గకుండా తీసుకొచ్చాడు. ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కొంచెం డ్రామా డ్యూరేషన్ పెరుగుతున్న టైంలో కట్ చేసేస్తారు. ఒక లిమిట్‌తో ఎండ్ చేస్తారు. అది చాలా ప్లస్ అయింది సినిమాకి. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ మంచి మాస్ హైతో ఉంటాయి. కంటెంట్‌ని ఫాలో అవుతూ సెటప్స్‌కి పే ఆఫ్స్ ఇస్తూ మంచి మాస్ ఫైట్‌తో కాన్ఫ్లిక్ట్‌ని ఎండ్ చేస్తారు. ఎమోషనల్ క్లైమాక్స్ ఇచ్చారు. ఇక డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గురించి మాట్లాడుకుంటే, ఇంట్రెస్టింగ్ పాయింట్‌ని తీసుకొని మాస్ ఎలిమెంట్స్‌తో ఫస్ట్ టైం అయినా మంచి క్లారిటీతో తీశారు. మాస్ ఎలిమెంట్స్‌ని కథలో నుంచి తీసుకొని బాగా డిజైన్ చేసుకున్నారు. తన జోనర్ నుంచి బయటకొచ్చి తీసినా మంచి మాస్ హై ఇచ్చారు. వెల్ ట్రైడ్ అండ్ డెఫినెట్‌లీ సూపర్బ్ వర్క్ అని చెప్పాలి. ఇక నాని గారు, ప్రియాంక గారు చాలా బాగా సెట్ అయ్యారు. పెయిర్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఇక ఈ ఫిల్మ్‌కి మేజర్ రోల్ యాక్టర్ ఎస్‌జే సూర్య గారు అదరగొట్టేశారు. మామూలుగా ఉండదు తన పర్ఫార్మెన్స్ అసలు. ఒక హీరోకి వచ్చే రెస్పాన్స్ వస్తుంది థియేటర్‌లో ఆయనకి. చాలా బాగా చేశారు. వైల్డ్‌గా ఉంటూనే సటిల్ హ్యూమర్‌తో తన క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది. దానికి తను పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయారు. ఇక హర్షవర్ధన్ గారు, మురళీ శర్మ గారు, సాయి కుమార్ గారు, అభిరామి గారు వాళ్ళ రోల్స్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. చాలా బాగా చేశారు. ఇక ఫ్లాస్ గురించి చెప్పాలంటే ఉన్నాయి. బట్ కథని, ఎమోషనల్ ఫ్లోని ఎక్కడా డీవియేట్ చేయలేదు. సాటర్డే యాంగర్‌గా ఉంటే మిగిలిన రోజులు ఎవరైనా అటాక్ చేసుంటే ఎలా? లేదా చేస్తే ఎలా? అనే పాయింట్ కూడా కవర్ చేశారు. బట్ ఒక్కోసారి డౌట్ వస్తుంది. అసలు ఇప్పటిదాకా ఏమీ జరగలేదా అలా అని. ఇక సెకండ్ హాఫ్‌లో కొంచెం లాంగ్ సీన్స్ ఉంటాయి. బట్ ఫ్లో ఇంపాక్ట్ తగ్గకుండానే వెళ్ళిపోతుంది. సో, అవి అంతగా పట్టించుకోక్కర్లేదు. బట్ ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్‌లో హై సీన్స్ తక్కువ, స్క్రీన్ ప్లే కొంచెం స్లో అవుతుంది. ఇక మేజర్ ఇంపాక్ట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్‌దే. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్ అయితే చితక్కొట్టేశాడు. మాస్ సీన్స్ అన్నిటికి తనిచ్చే హై మామూలుగా ఉండదు. అదంతా థియేటర్‌లోనే ఎంజాయ్ చేయాలి. డీఓపీ మురళి చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ జీఎం శేఖర్ సోకులపాలెం సెట్ చాలా బాగా రియలిస్టిక్‌గా ఏశారు. కథలోని మేజర్ పోర్షన్స్‌కి బాగా సెట్ అయింది. డీవీవీ ప్రొడక్షన్స్ గురించి చెప్పక్కర్లేదు. క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చారు. ఇలా మంచి మాస్ హై మూమెంట్స్‌తో, ఇంట్రెస్టింగ్ డ్రామాతో అలా థియేటర్‌లో ఒకసారి చూసేయొచ్చు. సో, ఇదండి మన రివ్యూ. నెక్స్ట్ వీడియో మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి. మీకు మన రివ్యూ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.